ఉండండి అని నాకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఈ ధర్మమూర్తుల యొక్క అకుంఠితమైన బుద్ధి, ఇలా ధర్మమూర్తుల తప్పు. ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో మీరు అన్న పెద్ద మనుషులు ఎవరో, మీరు ఆ రోతనే తినండి, పాప భాజనులే అలాగే నాశనం అయిపోండి అని అంటే ఏదైతే కుంచిత బుద్ధితోటి, కుటిల బుద్ధితోటి ఒక వర్గాన్ని నాశనం చేయాలనే కోణంలో చెబుతున్నటువంటి విషయం. నేను ఒక విషయం చెప్తానండి. ఆన్ సైన్స్ రికార్డెడ్ ప్రకారంగా వేటిలో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, వేటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, వేటిలో పౌష్టికత ఎక్కువ ఉంటది, వేటిలో వీర్య ధర్మం ఎక్కువ ఉత్పన్నమవుతుంది, వేటిని భుజించడం వల్ల 7 తరాల వరకు ఆరోగ్యకరమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలడు పురుషుడు. ప్రకృతి కూడా మనకన్నిటి పాకశాస్త్రంలో నిక్షిప్తం చేసి ఇచ్చింది ప్రకృతి. పతంజలి యోగ సూత్రాల్లో క్లియర్ ఉన్నది. ఈ ధర్మం కోటాను కోట్ల ధర్మశాస్త్రాలకు నిలయం ఈ తల్లి. ఏ దాని ప్రమాణంగా మనం మాట్లాడుతుంది చెప్పండి. ఇప్పుడు